ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ఇప్పటికే ఘటనా స్థలికి కూకట్పల్లి పోలీసులు మరోసారి చేరుకున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు సంజయ్ ఉన్నాడు. సహస్ర ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. సహస్ర మెడపైన కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు. 2-3 నెలలుగా సంజయ్ ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఈ సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సహస్ర తండ్రిని కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ హత్యకు గల కారణాలేంటి, హత్య జరిగినటువంటి తీరుతెన్నులేంటి అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. విచారణ వేగవంతం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, కేసులో ఒకవైపు విచారణ కొనసాగుతుంది. కాసేపటి క్రితం ఇటు ఘటనా స్థలానికి బాలానగర్ డీసీపీ వచ్చి ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రధానంగా వాళ్ళు థర్డ్ ఫ్లోర్లోని పెంట్ హౌస్లో నివసిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా పరిశీలించారు. ఇంకోవైపు ఈ బిల్డింగ్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఎన్నేళ్ల నుండి ఉంటున్నారు అనేది కూడా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఈ బిల్డింగ్కి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అనేవి లేవు. మనకు ఈ కాలనీలో అక్కడ ఒక దాదాపు కొంచెం 50 అడుగుల దూరంలో మనకు సీసీ కెమెరాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాలు అనేవి ప్రస్తుతం కీలకంగా ఆ సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరు వచ్చారు, ఇంటికి ఎవరెవరు వెళ్ళారని మాత్రం ఏదైతే నిన్న సాయంత్రం కావడంతో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు ఇదే బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి సంజయ్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. సంజయ్తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకొని అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 13 ఏళ్ల చిన్నారి అత్యంత దారుణంగా హత్య చేయడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండేది, మాట్లాడేవారా శాస్త్రతోని? అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదండి. మేము పక్కన గల్లీలో ఉంటాము. ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు మేము. అయితే ఆ ఓనర్ మాత్రం బాగా తెలుసు మాకు. ఆయన చాలా స్ట్రిక్ట్, అసలు ఎవరిని లోపలికి రానియడు. స్విగ్గీ వాళ్ళు కానీ ఏదన్నా పోస్ట్ వచ్చినా కానీ అసలు పైకి ఎక్కనియడు. ఆయన లేని సమయంలో వచ్చాడు ఆడెవడో. మరి తెలిసిన వాడా తెలియని వాడా? ఇప్పుడు అనుమానం అలాగే వస్తుంది కదా. ఎవరో ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చాడు అని అంటే తెలిసినోడే వస్తాడు. ఇంకెవడు వస్తాడు? బయటోడు అయితే రాడు. ఎటుపోయింది మరి ఓనర్? మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. ఆ రోజే మార్నింగ్ వెళ్ళిండంట. మరి ఈవినింగ్ వరకు వచ్చేసరికి ఇది ఇట్లా అయింది అంతే. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎవ్వరు వచ్చినా కానీ ఆయన అడిగే పైకి పోవాలా అంత. ఒకరు కాకపోతే ఒకరు అక్కడ చైర్ వేసుకుని కూర్చుంటాడు ఆయన ఆ వరండాలో. వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటారు. అట్లా స్ట్రిక్ట్గా ఉండేవారు. కానీ ఒక్క కెమెరా పెట్టి ఉంటే ఇంత పని కాకపోయేదమ్మా, దొరికేవాడు. అంటే ఇదే అపార్ట్మెంట్ లో సంజయ్ అనే వ్యక్తి కూడా ఉంటారు. ఆయన గురించి తెలుసా మీకు? లేదమ్మా. ఇక రెంట్కు వచ్చిన వాళ్ళు ఇవాళ ఉంటారు, 2 నెలలకు మళ్ళీ ఖాళీ చేస్తారు. ఎవరో తెలియదు. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు తెలియదు. వాళ్ళు 2 ఇయర్స్ అయిందంట వచ్చి. వాళ్ళ గురించి మనకు వాళ్ళ చరిత్ర తెలియదు, వాళ్ళు ఏంటి తెలియదు. మరి ఏమైనా పాత కక్షలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఆ చనిపోయిన పిల్ల వాళ్ళ తండ్రి ఏంటి తల్లి ఏంటో కూడా మనకు తెలియదు. ఊర్లో ఏమైనా కక్షలు ఉన్నాయా తెలియదు. తెలియదు మనం ఎట్లా చెప్తాం చెప్పండి. కానీ ఆ చిన్న పిల్ల ఏం చేసింది? ఆ పిల్ల ఏం చేసింది అసలు? అది ఏమన్నా దొంగతనం చేయడానికి వచ్చాడా? దొంగతనం కాలే. రేప్ చేశాడా? రేప్ కాలేదని అంటున్నారు. మరి దేనికి వచ్చినట్టు? చిన్న పాపకు ఏ క్షణ ఆవేశంలో అట్లా చంపారా? ఎవరు చంపారో కూడా తెలుస్తలేదు. చెప్పలేం కదా. సీసీ కెమెరా ఉంటే బాగుండేది. సహస్ర తెలుసా? తెలియదు. మేము లోపలికి అక్కడ ఉంటాము. నిన్న ఇక్కడ వచ్చేసరికి ఇట్లా జనాలు ఉంటే ఇట్లా అయిందంట, పాప ఇట్లా అయిందని అంటేనే తెలిసింది. కానీ మాకు తెలియదు. కెమెరాలు ప్రతి ఒక్క గల్లీకి ఉండాలి మేడం. ఇప్పుడు లేనందుకే ఇంత జరిగింది. దొరకట్లేడు. కెమెరా ఉంటే దొరికిపోతుండే కదా మేడం. అది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. పాప పోయింది ఒకటి, కెమెరాలు లేవు ఒకటి, 2. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉందా వాళ్ళపైన నమ్మకం ఉందా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటారు. జరుగుతుంది. ఎందుకు జరగదు మేడం? మనము నరులము. దేవుడు చూడడా? దేవుడు ఎట్లయినా ఎప్పటికైనా పట్టిస్తాడు. దొరకకూకోడు, దొరుకుతాడు వాడు. సో
సో చూసుకోవచ్చు మొత్తం మీద ఇటు 13 ఏళ్ళ చిన్నారి అందరితోనే ఆడుకొని పాడుకొని ఉండాల్సినటువంటి చిన్నారిని అత్యంత దారుణంగా ఈ పొడిచి చంపేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా మనం ఇక్కడ వీళ్ళకి సంబంధించిన సహస్ర వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ కూడా చూసుకున్నట్లయితే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటూ ఇన్సైడ్. వీళ్ళ ఓనర్ అనేవారు చాలా స్ట్రిక్ట్. ఆయన లేని సమయంలోనే పక్కా ప్లాన్ ప్రకారమే పైకి వెళ్ళారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఏదైనా జొమాటో ఆర్డర్ వచ్చినా ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కూడా ఎవరిని కూడా పైకి అలో చేసేవారు కాదా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆయన రోజు కూడా ఇక్కడ నిరంతరంగా చేరేసుకొని ఇక్కడే కూర్చునేవారు. ఇక్కడ కనుక ఒక సీసీ కెమెరా ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు నిందితులు దొరికేవారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు మనకు ఒకవైపు కాలనీలో ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరా ఉందో అది మాత్రం ప్రస్తుతం అయితే కీలకంగా మారింది. దాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సహస్ర వాళ్ళ మమ్మీ వాళ్ళు మీకు తెలుసా అండి? అమ్మ వాళ్ళు ఈ మధ్య రెంట్కి వచ్చారంట అమ్మ వాళ్ళు. అంటే నేను ఇదివరకు తిరిగినప్పుడు చూసుండొచ్చు, కాకపోతే మళ్ళీ అంత పరిచయం ఉండలేదు. కానీ ఏదైనా సరే ఇంత పాపని పట్టపగలు ఇంత చంపడం అంటే చాలా బాధాకర విషయం అండి. ఎవరికైనా అందరికీ పిల్లలు ఉంటారు, ఏదో పనులకు వెళ్తారు. ఈ హైదరాబాద్లో బతకాలంటే ఇద్దరు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు పని చేసుకొని బతకాలి. ఒక అమ్మాయికి ఇల్లు అనేది రక్షణ. ఆ ఇంట్లో రక్షణ లేకుండా అంత దారుణంగా చంపిందంటే అసలు మనిషే కాదమ్మా. వాడు మాత్రం దొరికితే కనుక పట్టపగలు వాడిని ఇక్కడ నడి రోడ్లో ఉరి కాదు వాడిని ముక్కలు చేసి చంపేయాలి. మళ్ళీ ఒకసారి ఎవరైనా అట్లాంటి ఆడపిల్లల సైడ్ చూడాలన్నా కానీ భయపడేటట్టు వాడిని మాత్రం శిక్షించాలి. అది నేను కోరుకుంటున్నాను. అంటే ఓనర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కూడా పైకి వెళ్ళని నిజమేనా ఇదంతా? అదైతే నిజమేనండి. ఇక్కడ ఓనర్స్ అందరూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇది ఇక్కడ చాలా మంది బతకనికే బతకొచ్చిన వాళ్ళు అక్కడ ఆంధ్ర నుంచి కానీ ఎక్కడ నుంచో చాలా మంది బతకనికే మా కుక్కడపల్లికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ సిటీ కాబట్టి లేడీస్కి అయినా జెంట్స్కి అయినా ఎవరికైనా బతకడానికి ఏదో పని చేసుకొని బతకడానికి చాలా మంది వస్తుంటారు. ఎవరైతే ఇక్కడ ఓనర్ అయితే నేను చాలాసార్లు చూశాను. ఆయన మాత్రం ఎవరైతే లోపలికి రానియడు. కాకపోతే అది కిందికి రాకుండా బిల్డింగ్ దగ్గర ఉన్నాయి. ఎక్కడ నుంచి వాళ్ళు జంప్ చేసి రావచ్చు. అట్లా అవకాశం ఉందా జంప్ చేసి దూకేంత? ఏంటంటే ఇప్పుడు మన కెమెరాలో చెక్ చేస్తే కింద మాత్రం ఎవ్వరు కనబడతలేదు. అట్లాంటప్పుడు ఇక మనం అదిగితే ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక్క కోణం కాకుండా ఇప్పుడు ఈ కేసు గెలవాలంటే 4 వైపులా మనం ఆలోచించాలి. మరి ఇటు పక్క నుంచి వచ్చిందా అటు పక్క నుంచి వచ్చిందా ఎటు నుంచి వచ్చిందా అని చెప్పేసి మన పిఎస్ వాళ్ళైతే చాలా దీన్ని కేర్గా టేకప్ చేసింది కేసును అయితే. ఎందుకంటే వాళ్ళకైనా ఒక ఛాలెంజ్, పట్టపగలు ఇంత అమ్మాయిని ఇంత దారుణంగా చంపారు కదా. మళ్ళొకసారి ఇట్లాంటి కుక్కడపల్లిలు ఇట్లా జరగకుండా ఉండాలి. కుక్కడపల్లి కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి జరగదు ఇట్లాంటి కేసులు అయితే. అది అమ్మాయికి అట్లా జరిగింది కాబట్టి ఇంతమంది అసలు ఇళ్ళకి వెళ్ళకుండా నిన్న నుంచి ఇక్కడే పాపము అయ్యో ఇట్లా అయిందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారండి ఈ విషయంలో. అంటే వాళ్ళు వచ్చాయండి ఒక 2 years ఏమవుతుందండి. బయట వాళ్ళకి ఎలా ఉండే బంధువులకు వెళ్ళడానికి అవకాశం